హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. మోంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయినటువంటి రైతులకు ప్రభుత్వం సహాయం అనేది అందించబోతుందన్నమాట. ఎకరాకు రూ. 10,000 డైరెక్ట్‌గా వారి యొక్క ఖాతాలకైతే జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం జరిగింది. తాజాగా దీనికి సంబంధించి వివరాలు నమోదు చేసుకుంటున్నారండి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు. మీరు మీ యొక్క అధికారిని కలిసి మీ యొక్క పంట నష్టపోయినటువంటి వివరాలు ఏ విధంగా అందించాలి, ఎలా నమోదు చేసుకోవాలనే వివరాలను మీకు వివరంగా అయితే అందిస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇక్కడ కేవలం ఒక పంటకు సంబంధించి మాత్రమే వివరాలనేటివి అందాయన్నమాట. రిమైనింగ్ పంటలకు సంబంధించిన వివరాలు గూడా వస్తాయి. తప్పకుండా తెలియజేస్తాను. మిస్ అవ్వకూడదనుకుంటే మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. లేదా ఈ యొక్క వీడియోకి లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వివరంగా డైలీ కూడా కంటెంట్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే ఈ యొక్క మోంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయినటువంటి రైతులకు వరికి సంబంధించి ప్రస్తుతానికి సమాచారం న్యూస్ పేపర్‌లో అయితే పబ్లిష్ కావడం జరిగింది. దాన్ని బట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నానండి. ఇన్పుట్ సబ్సిడీగా అయితే చెప్పుకోవచ్చనమాట పంట నష్టపరిహారాన్ని. రైతుల యొక్క ఖాతాలకు వరి నష్టపోయినట్లయితే ఎకరాకు రూ. 10,000 అయితే వస్తాయి. ఇలా మనకు పంటల వారీగా గూడా అప్డేట్ అనేది విడుదలవుతుందనమాట. పంట నష్ట పరిహారం ఎకరాకు ఎంత ఇస్తారని జెప్పి. ఉల్లి నష్టపోయినటువంటి వాళ్ళు అంటే ఆనియన్స్ నష్టపోయినటువంటి వాళ్ళకి గూడా 50,000 ఎక్స్‌గ్రేషియా అనేది కండక్ట్ చేస్తామని జెప్పి చెప్తున్నారు. దాని మీద గూడా సమాచారం అనేది పూర్తిగా రాలేదు. వరికి సంబంధించి మాత్రమే అయితే వచ్చింది కాబట్టి మీకు వివరంగా అయితే తెలియజేస్తున్నాననమాట. అయితే పంట నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ లేదా హార్టికల్చర్ అసిస్టెంట్ గారిని కలిసి మీ యొక్క పంట వివరాలనేటివి వారికి చెప్పాలి. వారి ద్వారానే సర్వే అయితే జరుగుతుందనమాట. వారు పంట నష్టపోయినటువంటి రైతుల దగ్గరకు వెళ్లి వారికి ఒక ప్రత్యేకమైన యాప్ అయితే ఇచ్చి ఉన్నారు. ఆ యాప్‌లో పంట నష్ట గణన వివరాలనేటివి నమోదు చేస్తున్నారనమాట. అయితే ముఖ్యంగా ఈ పంట నష్టపోయినటువంటి వివరాలనేటివి అక్కడ కేవలము ఈ క్రబ్‌లో నమోదు చేసుకున్నటువంటి వారి యొక్క పేర్లనేటివి వస్తున్నాయన్నమాట. కాబట్టి ఈ పంట నందు ఎవరైతే ఈ యొక్క వివరాలు నమోదు చేసుకోలేదో వాళ్ళు కూడా వెంటనే వెళ్లి చేసుకోండి, అవకాశం అయితే ఉంది. ముందుగా మీరు ఈ పంట నందు మీ యొక్క వివరాలను నమోదు చేసుకున్న తర్వాత మీ పేర్లు ఈ యొక్క పంట నష్ట గణన వివరాల్లోకి అయితే అప్డేట్ అవుతాయన్నమాట. అప్పుడు మీరు ఎంత పంట నష్టపోయారనే వివరాలను వాళ్ళకి తెలియజేసినట్లయితే ఎకరాకు రూ. 10,000 లెక్కనైతే ప్రభుత్వం అయితే ఫండ్స్ అనేటివి రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే వివరాలనేటివి తీసుకుంటున్నారు. ఈ యొక్క వివరాలకు సంబంధించిన సర్వే అయితే గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులైనటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టికల్చర్ అసిస్టెంట్ ద్వారా అయితే జరుగుతుందనే సమాచారం మాత్రం ఉందన్నమాట. ఈ యొక్క పంట నష్ట పరిహారం ఎకరాకు రూ. 10,000 మీరు పొందాలనుకుంటే ఈ పంట నందు వివరాలు నమోదు చేసుకోవాలి. అలానే ఇప్పుడు ప్రెజెంట్ ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారులు చేస్తున్నటువంటి ఈ యొక్క పంట నష్ట గణనలో కూడా వివరాలు నమోదు చేసుకోవాలి. అయితే డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయి అనే దాని మీద సమాచారం అయితే లేదు. ఇక్కడ కేవలం సర్వే అనేది జరుగుతుంది కాబట్టి ఈ సర్వేకు అనుగుణంగా మీరు వివరాలనేటివి నమోదు చేయించండి. తర్వాత మనము ఈ యొక్క పంట నష్ట పరిహారం డబ్బులు విడుదలైనప్పుడు మీకు తప్పకుండా వివరాలనేటివి అందిస్తాను. ఇక్కడకు ఈ మ్యాటర్ క్లియర్. అలానే కొంతమంది ఇక్కడ కొన్ని డౌట్స్ అనేటివి అడుగుతున్నారండి. అన్నదాత సుఖీభవ ఎప్పుడు విడుదలవుతుంది సెకండ్ పేమెంటు? అదేవిధంగా కౌలు రైతులకు అంటున్నారు కదా! అది ఎప్పుడు అని చెప్పని అడుగుతున్నారు. అలానే ఇప్పుడు ఈ యొక్క పంట నష్టపోయినటువంటి వాళ్ళకి సంబంధించి ఇన్సూరెన్స్ విధానంలో వస్తుందా? అంటే ఫసల్ బీమా యోజనకి అప్లై చేసుకొని ఉంటారు కదా! దాని ద్వారా ఈ డబ్బులొస్తే తర్వాత ఆ డబ్బులు ఆగిపోతాయని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఇన్పుట్ సబ్సిడీ అనేది మన యొక్క స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది. ఫసల్ బీమా యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి 2 వేరు అనేది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. వివరాలనేటివి నమోదు చేయించండి. పంట నష్ట పరిహారానికి సంబంధించిన డబ్బులు విడుదలైనప్పుడు తప్పకుండా తెలియజేస్తాను. మీ యొక్క ఆధార్‌కి లింక్ అయినటువంటి బ్యాంక్ ఖాతాలకే డబ్బులనేటివి జమ అవుతాయి కాబట్టి మీరు ఆ పని కూడా చేర్చి పెట్టుకోండనమాట. ఓకేనా? ఇకపోతే అన్నదాత సుఖీభావ గురించి మాట్లాడాలండి. అన్నదాత సుఖీభావ పథకం అనేది సెకండ్ పేమెంట్ అనేది రైతుల యొక్క ఖాతాలకి ఎప్పుడు విడుదలవుతుందని చెప్పి అడుగుతూనే ఉన్నారు. చాలామంది కూడా వీడియోస్ చేస్తున్నారు. పలానా తేదీన విడుదలైపోయింది, పలానా తేదీన వచ్చేస్తాయి, ఈరోజు సాయంత్రం వచ్చేస్తాయి అమౌంట్ అని. అలాంటి సమాచారం అంతా కూడా అవాస్తవము. ఎక్కడా కూడా సమాచారం లేదు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ యొక్క రెండో పేమెంట్‌కి సంబంధించినటువంటి సమాచారము. అయితే మనకున్నటువంటి పరిజ్ఞానం ప్రకారము మనకు వచ్చే నెలలో అయితే ఈ యొక్క రైతుల యొక్క ఖాతాలకు అన్నదాత సుఖీభావ అయితే విడుదల కానున్నట్లు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రెజెంట్ పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో కూడా ఒక ఇంపార్టెంట్ నోట్ అనేది చూడవచ్చు. కేసులు అనేటివి ఉన్నాయి చాలా మంది మీద కూడా. తప్పుడుగా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసి ఈ యొక్క పీఎం కిసాన్ అనేది పొందుతున్నారు రైతులు. వారి యొక్క డేటాను వాలిడేషన్ చేయండి. వారిని పథకం నుంచి తొలగించండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలైతే ఆర్డర్స్ అనేటివి పంపించిందనమాట. కాబట్టి ముందుగా పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి వాలిడేషన్ ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాతనే మనకు ఈ యొక్క పీఎం కిసాన్‌కి సంబంధించినటువంటి 21st ఇన్‌స్టాల్‌మెంట్ డేట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. 21st ఇన్‌స్టాల్‌మెంట్ డేట్ కన్ఫర్మ్ అయినప్పుడే మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన సెకండ్ పేమెంట్ డేట్ కన్ఫర్మ్ అయిందని మనం మాట్లాడుకోవచ్చనమాట. ముందుగా ఈ యొక్క
పీఎం కిసాన్ డేట్ అఫీషియల్‌గా వచ్చిన తర్వాతనే ఈ యొక్క సమాచారం అనేది అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అయితే రావడం జరుగుతుంది. సో, ప్రస్తుతానికి లేటెస్ట్‌గా ఉన్నటువంటి సమాచారం అయితే ఇదేననమాట. సో, మేబీ నెక్స్ట్ మంత్‌లో అయితే పీఎం కిసాన్ 21st ఇన్‌స్టాల్‌మెంట్ డేట్ అనేది కన్ఫర్మ్ కావచ్చు. అప్పటి వరకు వెయిట్ చేయండి. అలానే ప్రస్తుతం ఈ యొక్క పంట నష్టపోయినటువంటి రైతులకు ఎకరాకు రూ. 10,000 వచ్చే విధంగా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారుల ద్వారా ఈ యొక్క డేటా అనేది కలెక్షన్ అనేది జరుగుతుంది కాబట్టి మీ వివరాలను నమోదు చేయించుకోండి. ఓకేనా? సో, ఇదండి ఫైనల్‌గా సమాచారం. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సమాచారం ముందుగా టెలిగ్రామ్ ఛానెల్‌లోనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది వీడియో కంటే ముందుగా అయితే వస్తుంది. సో, టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అలానే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇంపార్టెంట్ టాపిక్‌తో మీ ముందుకైతే వస్తానండి. రైతులకు సంబంధించి ఏ పథకాలొచ్చినా కూడా వెంటనే మన ఛానెల్‌లో ముందుగా పోస్ట్ చేస్తూ ఉంటాము. సో, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్‌తో ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే మీకు లేటెస్ట్‌గా వచ్చేటువంటి అప్డేట్స్ యూట్యూబ్ ద్వారా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.